వెల్కమ్ టు సీఎం టైమ్స్. ఒంగోలులోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్ రద్దు అవుతుందని కొన్ని పత్రికలలో వస్తున్న కథనాలు పూర్తిగా అవాస్తవమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ఒంగోలులో ట్రిపుల్ ఐటీ క్యాంపస్ రద్దు అవుతుందన్న కొన్ని పత్రికల కథనాలు అవాస్తవం. ఒంగోలులో ట్రిపుల్ ఐటీ క్యాంపస్ ని రావణ్ నాయుడు ఇంజనీరింగ్ కాలేజ్, ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ నిర్వహిస్తున్నారు. కానీ ఇప్పుడు రావణ్ నాయుడు కాలేజ్ యాజమాన్యం లీజుకు నిరాకరిస్తుంది. అందువల్ల రావణ్ నాయుడు కళాశాలలో మొదటి సంవత్సరం విద్య సంభేసించి ఇంజనీరింగ్ విద్యార్థులకు మాత్రమే ఇడుపులపై ట్రిపుల్ ఐటీ క్యాంపస్ కి మార్చడం జరుగుతుంది. ఎస్ఎస్ఎన్ కాలేజ్ లో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించే సెకండ్ ఇయర్ నుంచి ఫైనల్ విద్యార్థులు యథావిధిగా ఇక్కడ కొనసాగుతారు. గత ప్రభుత్వం ట్రిపుల్ ఐటీ క్యాంపస్ కి భవనాలు నిర్మించకపోవడం వల్లే ఈ దుస్థితి. కొత్త క్యాంపస్ భవనాలు నిర్మించే వరకు ఈ సర్దుబాటు కొనసాగుతుంది. ఒంగోలు ట్రిపుల్ ఐటీ మీద ఈ మధ్య పత్రికల్లో ట్రిపుల్ ఐటీ తరలిపోతుంది అనేటువంటి కథనాలు రావటం, దీనికి సంబంధించి ఈరోజు ట్రిపుల్ ఐటీ డీను అదేవిధంగా డైరెక్టర్ గారితో నేను పిలిచి మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించిన కలెక్టర్ గారితో అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూడా చర్చించడం జరిగింది. ఇక్కడ 14-19 మధ్యలోనే 2017లో గౌరవ ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేయడం జరిగింది కనిగిరి దగ్గర. తర్వాత ప్రభుత్వం దాన్ని పూర్తిగా గాలికి వదిలేయడం వల్ల వాళ్ళే ఒంగోలులో 2 క్యాంపస్ల్లో కళాశాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు కానీ బిల్డింగ్లు పూర్తయింటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు, నిర్మాణాలు చేపట్టుంటే. కానీ ఈ రోజున ఏదైతే రావణ్ నాయుడు కాలేజీలో ఉన్నటువంటి 1100 మంది విద్యార్థులకి ఆ కాలేజీ యాజమాన్యం లీజుకు నిరాకరిస్తున్నందున ఈ యూనివర్సిటీ ఒక నిర్ణయం తీసుకుంది. ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్కి వచ్చేటువంటి పిల్లల్ని ఈ రావణ్ నాయుడు కాకుండా ఇడుపులపాయలోనే కొనసాగించుకునేటట్టుగా, ఏదైతే ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజీలో సెకండ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ కొనసాగుతున్నారో అది యథాతథంగా కొనసాగే విధంగా యూనివర్సిటీ నిర్ణయం తీసుకుంది. దీనివలన విద్యార్థులకు కానీ ఎవరికి కూడా ఎటువంటి అసౌకర్యం లేదు. వాళ్ళు ఇంటర్తో పాటు ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ కూడా ఇడుపులపాయలో కొనసాగించుకుంటారు. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ మాత్రమే రావణ్ నాయుడులో చదువుకొని సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్కి విద్యార్థులు ఎస్ఎస్ఎన్ క్యాంపస్లోకి షిఫ్ట్ అవుతున్నారు. రేపు ఇడుపులపాలెం నుంచి డైరెక్ట్గా ఎస్ఎస్ఎన్కి వచ్చే పరిస్థితి ఉంది. ఇటువంటి అపోహలు వద్దు. విద్యార్థులకు కానీ పేరెంట్స్ కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా యూనివర్సిటీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ చర్యలు తీసుకున్నారు. కలెక్టర్ గారు అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సెక్రటరీస్ అందరం కూడా దీని మీద చేస్తున్నాం. ఇంకా ఏదైనా ఆల్టర్నేట్ సోర్సెస్ కూడా ఉన్నా పరిశీలన చేసేదానికి చూస్తున్న. ప్రస్తుతం అయితే ట్రిపుల్ ఐటీ ఇక్కడి నుంచి ఎటువంటి తరలిపోవట్లేదు. మీడియా కూడా ఇటువంటి అసత్య కథనాలని మీరు ప్రసారం చేయొద్దని చెప్పి నేను వాళ్ళకి కూడా రిక్వెస్ట్ చేస్తాను.